After a 17-day rescue operation that tested the grit of men on both sides of the 57 meters of debris on both sides of the tunnel, the 41 workers trapped in Uttarakhand's tunnel, we all know about it, and they are successfully evacuated on Tuesday. Around 8 pm, the first worker was taken out and they are rushed to medical centers in an ambulance. So in this particular video, we are going to look about what exactly happened in Uttarakhand tunnel collapse. సో ఈ టన్నల్ గురించి అసలు ఏం జరిగింది, సో దీని నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రిపరేషన్ తెలుసుకోవాలి, ఎటువంటి పాయింట్స్ తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ 02 జనిత్ ఏదైతే ఉందో, సో దీని మీద ప్రెజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి 50,000. బట్ ఎవరైతే ప్రెజెంట్ జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 40,000కే ఈ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి 40,000 పే చేసినా పర్లేదు, లేకపోతే దేర్ ఈజ్ అన్ ఈఎంఐ ఆప్షన్. ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా 8 మంత్స్ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. సో ఒకసారి కోర్స్ యొక్క హైలైట్స్ చూద్దాం. సో ఈ కోర్సులో క్లాసెస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేయబడతాయి ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఫ్రమ్ బేసిక్స్ నుంచి కాంప్రహెన్సివ్గా స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఫర్ ఎవ్రీ టాపిక్, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ సైడ్. అండ్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఇంక్లూడెడ్. యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ అయితే ఉండదు. మీరు మళ్ళీ సెపరేట్గా ప్రిలిమ్స్కి ఒక 15,000, మెయిన్స్కి ఇంకొక 15,000 కట్టి తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే బయట ఉంటాయి. బట్ ఎవరైతే మన దగ్గర యూపీఎస్సీ 02 జెంట్ కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, ఎస్ఏ మీద ఎక్కువగా ఫోకస్ చేసే క్లాసెస్ ఉంటాయి. సో ఫ్యాకల్టీ ఎప్పుడైతే మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటారో అక్కడే స్టాటిక్తో పాటు డైనమిక్ కంటెంట్ని కూడా లింక్ చేసి మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు కాన్సెప్ట్స్ని, కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసుకోవాలనే డైమెన్షన్ మీకు తెలుస్తుంది అనమాట. అండ్ కోర్స్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ క్లాసెస్ అనేది బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్స్లో మీకు ఉంటాయి అనమాట. కావాలనుకుంటే మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీకు ఎప్పుడైనా సరే కుదరకపోతే మీరు రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా సరే చూడొచ్చు అనమాట. సో ఎంటైర్ కోర్స్ మొత్తం స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఉంటుందన్నమాట. సో స్టూడెంట్కి ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఫ్యాకల్టీ అనేవాళ్ళు 24/7 అవైలబుల్గా ఉంటారు. లైవ్ క్లాసెస్లో డౌట్స్ అడగొచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే రిసోర్సెస్ గురించి, స్ట్రాటజీ గురించి, ఇంకే అదర్ డౌట్స్ ఉన్నా సరే ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. సో ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. ఓకేనా? రైట్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ టీమ్ వర్క్. సో ఎవరు చెప్పారంటే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆన్ సక్సెస్ ఆఫ్ ఉత్తరాఖండ్ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్. టర్మింగ్ ద సక్సెస్ ఆఫ్ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ ఇన్ ఉత్తరాకాశీ యాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ lauded the courage and patience of trapped workers, calling it an inspiration to everyone. అంతే కదా, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. ఒక టన్నల్లో 17 days 41 మెంబర్స్ కలిసి ఉండటం అనేది జరిగింది. సో వాళ్ళు ఎవాక్యుయేట్ చేయబడతారో లేదో తెలీదు, ఫ్యామిలీ ఎలా టెన్షన్ పడతారో అనే ఒక బాధ. వాట్ అబౌట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్? 17 days గడిచిపోయింది. 17 days ఒక డార్క్ టన్నల్లో గడపటం అనేది జరిగింది. సో స్మాల్ పైప్స్ ద్వారా వీళ్ళకి ఆక్సిజన్ని ప్రొవైడ్ చేశారు, హాట్ మీల్స్, నథింగ్ బట్ ఫుడ్ని ప్రొవైడ్ చేశారు. అండ్ వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి మానిటరింగ్ చేయడం కోసం కెమెరాని, కొన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విజువల్స్ అనేది చాలా భయంకరమైన విజువల్స్ అనమాట ఎప్పుడైతే కొలాప్స్ అయిందో. సో వీళ్ళు ఖచ్చితంగా ఎవాక్యుయేట్ చేయబడతారని చెప్పి వాళ్ళకి నమ్మకం కూడా ఇనీషియల్గా లేదు. బట్ ఈ పర్టికులర్ గోడ, ఈ కొలాప్స్కి అవతల సైడ్ నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ అయితే మనం పెట్టడం అనేది జరిగింది. నిరంతరమైన పోరాటం వాళ్ళని కాపాడటం కోసం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి 17 days ఫైట్ చేసి మన బ్రదర్స్ని, 41 బ్రదర్స్ని కాపాడటం అనేది జరిగింది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ ఉత్తరాఖండ్ టన్నల్ కొలాప్స్ గురించి, సో ఈ టన్నల్ గురించి అసలు ఇది ఏ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది, సో దీని గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
On February 2018, Union Budget granted approval for this tunnel called Silkyara Bend to Barkot or Dandalgaon tunnel. ఓకేనా. సో దెర్ ఈజ్ ఏ టనల్ కాల్డ్ సిల్క్యారా బెండ్ టు బారాకోట్ టనల్. ఈ పర్టికులర్ టనల్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2018లో అప్రూవల్ అనేది ఇచ్చిందనమాట. సో ఈ టన్నెల్ యొక్క ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 1400 crores విచ్ ఇంక్లూడ్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్సో. ల్యాండ్ ఎక్విజిషన్కి అయ్యే కాస్ట్ని కూడా కలిపి 1400 crores రఫ్గా ఎస్టిమేషన్ వేయటం జరిగింది. సో ఈ పర్టికులర్ టన్నెల్ ఏదైతే ఉందో it comes under a project called Chardham All Weather Road Project. ఓకేనా, చార్ధమ్ ఆల్ వెదర్ రోడ్ ప్రాజెక్ట్. సో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క పేరు ఏంటంటే, సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఎవ్రీవన్, చార్ధమ్ మహామార్గ్ వికాస్ పరియోజన. దిస్ ఈజ్ ద యాక్చువల్ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ పేరేంటి? చార్ధమ్ మహామార్గ్ వికాస్ పరియోజన. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే, దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ వెదర్ రోడ్స్. దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ వెదర్ రోడ్స్ టు దీస్ చార్ధమ్స్. సార్ చార్ధమ్స్ అంటే ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ 4 పిల్గ్రిమేజ్ సైట్స్, 4 హిందూ పిల్గ్రిమేజ్ సైట్స్ అనమాట, విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉన్న 4 హిందూ రిలీజియస్ పిల్గ్రిమేజ్ సైట్స్కి ఈ రోడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం కోసం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ వుడ్ కాస్ట్ అరౌండ్ 12,000 crores, 12,000 కోట్లతో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో ఈ పర్టికులర్ చార్ధమ్, సో ఈ 4 పిల్గ్రిమేజ్ సైట్స్ ఏంటంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. యమునోత్రి, గంగోత్రి అండ్ అందరికీ మంచి ఇష్టమైన ప్లేసెస్ వచ్చేసరికి కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. ఓకేనా. సో ఈ 4 చార్ధమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 హిందూ పిల్గ్రిమేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్ వెదర్ రోడ్స్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగానే ఇప్పుడు జరిగిన టన్నల్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో టన్నల్ పేరు వచ్చేసరికి సిల్క్యారా బెండ్ టు బార్కోట్ ఆర్ దందల్గాన్ టన్నల్. సో ఈ పర్టికులర్ టన్నల్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ వచ్చేసరికి అరౌండ్ 4.5 kilometers. సో దీని యొక్క లెంత్ వచ్చేసరికి అరౌండ్ 4.5 kilometers. సో ఈ టన్నల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే, మనం సక్సెస్ఫుల్గా ఈ టన్నల్ కానీ కంప్లీట్ చేస్తే ఇట్ వుడ్ రెడ్యూస్ ద డిస్టెన్స్ టు ట్రావెల్ దీస్ పిల్గ్రిమేజ్ సైట్స్. ఎంత డిస్టెన్స్ని ఇది రెడ్యూస్ చేస్తుందంటే 26 kilometers డిస్టెన్స్ని ఇది రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ టన్నల్ కానీ మనం సక్సెస్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తే వీ కెన్ అవాయిడ్ డేంజరస్ రూట్స్. మనందరికీ తెలుసు ఈ కేదార్నాథ్కి కానీ బద్రీనాథ్కి కానీ ఇటువంటి ఘాట్ సెక్షన్స్లో కానీ హిల్లీ ఏరియాస్లో కానీ నేరో రూట్స్ ద్వారా మనం వెళ్ళాలి. బట్ ఎప్పుడైతే ఇలా మంచి టన్నల్స్ని మనం ప్రొవైడ్ చేస్తామో ఇటువంటి డేంజరస్ రూట్స్ని అవాయిడ్ చేయవచ్చు అని చెప్పి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతుందో సో ఆటోమేటిక్గా 4.5 kilometers టన్నల్ ఇది అండ్ 26 kilometers యొక్క జర్నీని రెడ్యూస్ చేస్తుంది. సో దీని ద్వారా అరౌండ్ 1 hour టైం అయితే సేవ్ అవుతుంది అనమాట విజిటర్స్కి ఆర్ టూరిస్ట్కి. అండ్ ఈ పర్టికులర్ టన్నల్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఆన్ నేషనల్ హైవే 134. నేషనల్ హైవే 134 మీద ఈ టన్నల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ హైవే పేరు వచ్చేసరికి బ్రహ్మకాల్ యమునోత్రి హైవే. బ్రహ్మకాల్ యమునోత్రి హైవే. సో ఓల్డ్ ఎన్హెచ్ నెంబర్ వచ్చేసరికి NH94. NH94 ఇస్ ద ఓల్డ్ వన్. ప్రజెంట్ నెంబర్ వచ్చేసరికి NH134.
సో ఈ టన్నల్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్. ఓకేనా. సో ఈ పర్టికులర్ సిల్కియారా బెండ్ టన్నల్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్. సో ఈ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్లో ఉందమ్మా? ఇట్ కమ్స్ అండర్ ఉత్తరాఖండ్ స్టేట్. ఓకేనా. నేషనల్ హైవే నెంబర్ వచ్చేసరికి 134. హైవే నేమ్ వచ్చేసరికి బ్రహ్మకాల్ టు యమునోత్రి హైవే. ఇట్ కమ్స్ అండర్ విచ్ డిస్ట్రిక్ట్? ఉత్తరకాశీ. అండ్ విచ్ స్టేట్? ఉత్తరాఖండ్. సో ఇప్పటి వరకు మనం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నిటిని మనం కవర్ చేసాం. సో ఇట్ కమ్స్ అండర్ చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన విచ్ ఈస్ ఎ ప్రాజెక్ట్ టు ప్రొవైడ్ ఆల్ వెదర్ రోడ్స్ టు దిస్ చార్ధామ్. సో చార్ధామ్ అంటే మనందరికీ తెలుసు, దే ఆర్ నథింగ్ బట్ 4 హిందూ పిల్గ్రిమేజ్ సైట్స్: కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి అండ్ గంగోత్రి. అండ్ ఈ సిల్కియారా బెండ్ టన్నల్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ వచ్చేసరికి 4.5 కిలోమీటర్స్. అండ్ ఇది ఏం చేస్తుందంటే డిస్టెన్స్ని రెడ్యూస్ చేస్తుంది. అరౌండ్ 26 కిలోమీటర్స్ జర్నీని ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ వేరే డేంజరస్ రూట్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ దీని ద్వారా మనకి టైం కూడా సేవ్ అవుతుంది, అరౌండ్ 1 hour. ఓకేనా, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. ఆన్ నవంబర్ 12th వర్కర్స్ అందరూ టన్నల్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ 5:30 AM, ఎర్లీ మార్నింగ్ 5:30 AM ఒక సడన్గా భయంకరమైన సౌండ్ అయితే రావటం అనేది జరిగింది. సో పనిచేసే వర్కర్స్ అందరూ అలా పక్కకు తిప్పి చూడగానే మొత్తం చీకటిగా మారిపోయింది. ఏం జరిగిందంటే ల్యాండ్ స్లైడ్ అనేది జరిగిందనమాట. సో టన్నల్ మొత్తం ఇట్ వాస్ ఫిల్డ్ విత్ రాక్ డెబ్రిస్. ఓకేనా. సో పెద్ద పెద్ద రాక్ బౌల్డర్స్, సాయిల్, ఓకేనా, చాలా అంటే చాలా హెవీ రాక్స్ అనేవి ఈ పర్టికులర్ టన్నల్లో పడిపోయిందనమాట. సో అప్పుడు ఈ టన్నల్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారంటే 41 వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ట్రాప్ అయిపోవటం జరిగింది. అండ్ వీళ్ళందరినీ కాపాడటం కోసం మనం ఒక ఆపరేషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ఆపరేషన్ పేరేంటంటే ఆపరేషన్ జిందగీ. ఓకేనా. సో ఆపరేషన్ జిందగీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉత్తరకాశీ టన్నల్, నథింగ్ బట్ సిల్కియారా బెండ్ టు బారాకోట్ టన్నల్ అనమాట. సో ఈ టన్నల్లో ఉన్న 41 మన బ్రదర్స్ని కాపాడుకోవడం కోసం మనం స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ జిందగీ. సో ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి ఈ నేమ్ని కూడా. ఓకేనా, రైట్. సో మన బ్రదర్స్ని కాపాడుకోవడం కోసం మనం వెంటనే ఇమీడియట్ రెస్క్యూ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసేసాం. నవంబర్ 12th మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో యాక్టివ్గా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే ఇట్ ఇన్వాల్వ్స్ స్టేట్ గవర్నమెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ బట్ ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్. అండ్ ఇది ఒక డిజాస్టర్ కాబట్టి వీ ఆల్ నో దట్ ల్యాండ్ స్లైడ్ ఈజ్ ఎ డిజాస్టర్. సో టన్నల్ కొలాప్స్ అనేది ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. సో ఇది కూడా ఒక డిజాస్టర్ అనమాట. సో ఖచ్చితంగా డిజాస్టర్ నుంచి కొంతమంది వస్తారు. ఇట్ వాజ్ రిలేటెడ్ టు NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి SDRF, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. కోర్స్ ఇది రిలేటెడ్ టు రోడ్ టన్నల్ కన్స్ట్రక్షన్ కాబట్టి సో ఈ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి NHIDCL, నేషనల్ హైవే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ వీళ్ళతో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO. సో వీళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి 17 days కష్టపడి, ఓకేనా, నిరంతరమైన పోరాటం చేసి, సో అటు సైడ్ నుంచి కొంతమంది పోరాటం చేస్తున్నారు, మన 41 మెంబర్స్. సో చీకటిలో నివసిస్తూ 17 days చీకటిలో ఉన్నారు ఒక టన్నల్లో 41 మెంబర్స్ కలిసి. సో పైనుంచి మనం ఏం చేస్తున్నామంటే ఆక్సిజన్ సప్లైని పంపిస్తున్నాం త్రూ స్మాల్ పైప్స్. అండ్ కొంచెం హాట్ మీల్స్, ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళందరికీ కావాల్సిన కొంచెం మారల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ, సో వాళ్ళకి మనం ఏం చేసామంటే కెమెరాని ఒకటి సెండ్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళ యొక్క విజువల్స్ మనం చూడటం జరిగింది. సో ఇలా వాళ్ళకి మనం ఓకే మేము ఉన్నామని చెప్పి కమ్యూనికేషన్ ద్వారా చెప్పటం, సో వాళ్ళలో ధైర్యాన్ని నింపడానికి మనం ప్రయత్నం అయితే చేసామన్నమాట. రైట్. సో వీళ్ళందరినీ కాపాడటం కోసం మనం ఏం చేసామంటే ఆగర్ మిషన్స్ని తీసుకురావటం అనేది జరిగింది. ఫర్ డ్రిల్లింగ్ పర్పసెస్ వీ బ్రాట్ ఆగర్ మిషన్స్. సో ఆగర్ మిషన్స్ని యూజ్ చేసి మనం డ్రిల్లింగ్ని స్టార్ట్ చేసాం.
ఆ డెబ్రిస్ ఏదైతే ఉందో దాన్ని డిగ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇంకొక సైడ్ మనం ఏం చేసామంటే వీ సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్డ్ 3 స్మాల్ పైప్ లైన్స్. సో ఈ 3 స్మాల్ పైప్ లైన్స్ ద్వారా మనం ఏం చేసామంటే వాళ్ళకి ఫుడ్ని సప్లై చేసాం అండ్ ఆక్సిజన్ని సప్లై చేసాం అండ్ దీంతోపాటు కెమెరా అండ్ కొన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ని లోపలికి పంపించడం అనేది జరిగింది. అంతే కదా, మరి అటు క్లోజ్డ్ ఇటు క్లోజ్డ్, టన్నల్ 2 సైడ్స్ క్లోజే. ఓకేనా, ఒక సైడ్ ఏమో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో రాక్ అంతా అలాగే ఉంది. ఇంకొక సైడ్ ఏమో వీళ్ళు కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళాక ఈ ఎంట్రన్స్ సైడ్లో ఏం జరిగిందంటే ల్యాండ్ స్లైడ్ జరిగి మొత్తం రాక్ డెబ్రిస్తో ఫిల్ అయిపోయింది. సో వాట్ అబౌట్ ఆక్సిజన్? సో 17 days ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆక్సిజన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి వాళ్ళకి మనం ఆక్సిజన్ సప్లైస్, మంచి ఫుడ్, హాట్ సప్లైస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక కెమెరాని పంపించి వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి విజువల్స్ని మనం చూడటం అనేది జరిగింది. సో వీ బ్రాట్ ఆగర్ మెషిన్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ పర్పసెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఇంకొక ఫేమస్ పర్సన్ని తీసుకొచ్చాం. అతని పేరేంటంటే ఆర్నాల్డ్ డిక్స్. సో హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ టన్నలింగ్. సో టన్నలింగ్లో ఈయన ఎక్స్పర్ట్ అనమాట. సో అతను కూడా పిలిపించి ఈ రెస్క్యూ ఆపరేషన్ మనం క్యారీ ఆన్ చేసామన్నమాట. సో ఆయన కూడా చాలా అంటే చాలా వర్క్ చేశాడు. డే అండ్ నైట్ ఆయన వర్క్ చేయడం జరిగింది. సో ఆయన కూడా చెప్పాడు ఖచ్చితంగా మనం సాధిస్తాం, ఆ 41 మెంబర్స్ని మనం సేఫ్గా తీసుకొస్తామని చెప్పి స్టార్టింగ్ నుంచి ఆయన చెప్పి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ అనేది పెట్టడం అనేది జరిగింది. బట్ తర్వాత ఏం జరిగిందంటే ఆన్ నవంబర్ 22 ఒక పెద్ద సౌండ్ అయితే రావటం అనేది జరిగింది. ఆగర్ మిషన్స్తో మనం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసాం, డిగ్గింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. బట్ ఒకేసారి సడన్గా ఒక పెద్ద సౌండ్ అయితే వచ్చింది. ఏంటా సౌండ్ అని చెప్పి చూడగానే ఈ ఆగర్ మిషన్కి సంబంధించిన ఆ పర్టికులర్ మెటల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది అనమాట. ఆ డ్రిల్లింగ్కి యూజ్ చేసే నీడిల్, పెద్ద నీడిల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది. ఎందుకు అయిందంటే కంటిన్యూస్గా ఈ రాక్స్ని మనం ఇలా డిగ్గింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక చోట మనకి హార్డ్ మెటల్స్ అనేది తగిలాయి అన్నమాట. ఆ రాక్స్లోనే చాలా హార్డ్ మెటల్స్, హార్డ్ రాక్స్ తగిలేసరికి ఈ ఆగర్ మిషన్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. సో యాక్చువల్గా ఇది ఎంత డిస్టెన్స్ ఉందంటే, సో ఓవరాల్ డిగ్గింగ్ మనం చేయాల్సింది ఎంతంటే ఇట్ వాజ్ 57 meters. సో 57 meters మనం డిగ్ చేయాలి. సో డిగ్ చేస్తేనే ఇటు సైడ్ ఉన్న 41 మెంబర్స్ని మనం చక్కగా హ్యాపీగా తీసుకురావచ్చు. బట్ ఈ ఆగర్ మిషన్ ద్వారా మనం ఎంత దూరం డిగ్ చేయగలిగామంటే అప్ టు 45 meters వరకు మనం డిగ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 12 meters. సో ఇప్పుడు ఈ 12 meters ఈ 12 meters మనం ఎలా డిగ్ చేసి అవతల పక్కన ఉన్న 41 మెంబర్స్ని మనం ఎలా సేఫ్గా ఎవాక్యుయేట్ చేయించాలి అని చెప్పి డైలమాలో మనం పడ్డామన్నమాట. సో ఒకసారి కొన్ని విజువల్ రిప్రజెంటేషన్స్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒకసారి అందరూ ఈ పిక్చర్ చూడండి అమ్మా. సో ఇది టన్నల్ ఇమేజ్ అనమాట. సో ఒక సైడ్ వచ్చేసరికి సిల్కియారా బెండ్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి బార్కోట్. ఓకేనా, సో ఇది టన్నల్. సో దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 4500 meters ఆర్ 4.5 kilometers. పర్ఫెక్ట్. సో ఇలా మనం డిగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. వర్క్ అనేది సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూనే ఉంది. అటు సైడ్ నుంచి కూడా వర్క్ ఇక్కడ వరకు కంటిన్యూ అయిందనమాట. ఓకేనా, సో ఈ మధ్యలో ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం రిమూవ్ చేస్తే టన్నల్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. సో ఈ పర్టికులర్ మిడిల్ వర్క్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయడం కోసం మన బ్రదర్స్ 41 బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోపలికి వెళ్ళారన్నమాట. ఆన్ నవంబర్ 12 వెళ్ళి ఈ పర్టికులర్ మధ్యలో ఉన్న రాక్స్ అన్నిటినీ డిగ్గింగ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే 5:30 AM ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అనేది జరిగింది. సో ఇటు సైడ్ క్లోజ్ అయిపోయింది, ఇటు సైడ్ ఏమో వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో 2 sides ఓకేనా మొత్తం క్లోజ్డే, అటు వెళ్ళటానికి లేదు, ఇటు వెళ్ళటానికి లేదు. సో అందుకని చెప్పి మన 41 బ్రదర్స్ని ఇక్కడ నుంచి రెస్క్యూ చేయడం కోసం మనం ఈ పర్టికులర్ ఆపరేషన్ స్టార్ట్ చేసాం. సో ఆపరేషన్ పేరు వచ్చేసరికి ఆపరేషన్ జిందగీ. సో ఇటు సైడ్ నుంచి మనం ఆగర్ మిషన్స్ని యూజ్ చేసి డ్రిల్లింగ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ 57 meters. ఎంతమ్మా? 57 meters. సో ఈ 57 metersలో ఆగర్ మిషన్స్ని యూజ్ చేసి మనం 45 metersని కంప్లీట్ చేయడం జరిగింది.
వన్స్ 45 మీటర్స్ దాటేసరికి ఈ ఆగర్ మిషన్ అనేది ఇంకా వెళ్ళట్లేదు, బ్రేక్ డౌన్ అయిపోయింది. మధ్యలో హార్డ్ మెటల్స్ పెద్ద పెద్ద రాక్స్ తగిలేసరికి ఇక్కడ డిగ్గింగ్ కష్టమైపోయింది అనమాట. మన బ్రదర్స్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం 12 మీటర్స్ మనం డిగ్ చేయాల్సిందే. ఇంకొంచెం 12 మీటర్స్ మనం డిగ్ చేస్తే మన బ్రదర్స్ని మనం రీచ్ అవ్వచ్చు, వాళ్ళని అక్కడ నుంచి తీసుకురావచ్చు. సో అందుకని చెప్పి ఏం చేశారంటే వి బ్రాట్ ర్యాట్ హోల్ మైనర్స్. జాగ్రత్తగా వినండి, ర్యాట్ హోల్ మైనర్స్ని మనం తీసుకొచ్చాం. సో ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి, సో వీళ్ళు ఏం చేస్తారు, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. సో జాగ్రత్తగా వినండి. సో లుక్ ఎట్ దిస్ పిక్చర్. సో దిస్ ఈజ్ వాట్ వీ ప్లాన్డ్ యాక్చువల్లీ. సో ఇది మనం ప్లాన్ చేసామన్నమాట. సో ఇది ఒక ఆగర్ మిషన్ ఇది. సో ఆగర్ డ్రిల్లింగ్ మిషన్. సో ఇటు సైడ్ నుంచి మనం ఇలా డ్రిల్లింగ్ చేసుకుంటూ వస్తాము. సో అలా డ్రిల్ చేసిన తర్వాత ఒక పైప్ లైన్ని ఇలా ఎస్టాబ్లిష్ చేస్తే ఈ పైప్లో మన 41 బ్రదర్స్ ఇలా వచ్చేస్తారని చెప్పి మనం ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో వీ యూజ్డ్ ఆగర్ మిషన్స్. ఎంతవరకు డ్రిల్ చేసాం, 45 మీటర్స్ వరకు మనం డ్రిల్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ ఓవర్ అంతా 12 మీటర్స్. సో ఈ 12 మీటర్స్ యొక్క ఈ ప్యాచ్ వర్క్ని కంప్లీట్ చేయడం కోసం, ఈ డ్రిల్లింగ్ని కంప్లీట్ చేయడం కోసం మనం ర్యాట్ హోల్ మైనర్స్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో వి బ్రాట్ 12 ర్యాట్ హోల్ మైనర్స్. 12 ర్యాట్ హోల్ మైనర్స్ మనం తీసుకొచ్చాం. సో వీళ్ళక ఈ పర్టికులర్ డిగ్గింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారన్నమాట. ఈ 12 మీటర్స్ యొక్క డిగ్గింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఓన్ టూల్స్ని యూజ్ చేసి డే అండ్ నైట్ కష్టపడి డిగ్గింగ్ కంటిన్యూస్గా చేసి ఆన్ November 28 నైట్ 8 PM కల్లా మనం ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. ఓకేనా. సో November 12న జర్నీ అనేది స్టార్ట్ అయింది, ఈ ఫైట్ అనేది స్టార్ట్ అయింది. November 28కి మనం మన ఫేస్ని వాళ్ళకి చూపించామన్నమాట. సో ఒక ఫస్ట్ పర్సన్ని, ఒక ఫస్ట్ వర్కర్ని మనం November 28 నైట్ 8 PMకి బయటికి తీసుకొచ్చి, సో ఇలా బయటికి తీసుకొచ్చిన 41 వర్కర్స్ని, మన బ్రదర్స్ని వెంటనే అంబులెన్స్లో ఎక్కించి నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్కి పంపించడం అనేది జరిగింది. సో వాళ్ళందరినీ కొన్ని డేస్, ఒక 2 days వరకు అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళని జాగ్రత్తగా ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. చూసారా, ఇన్ని డేస్, 17 days ఒక టన్నల్లో స్ట్రక్ అయిపోయి ప్రాపర్ ఫుడ్ లేకుండా, ప్రాపర్ స్లీప్ లేకుండా, అసలు కాపాడబడతారో లేదో కూడా డౌటే. ఇంకో సైడ్ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. సో ఎప్పుడు ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్ అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ధైర్యంగా ఉండి ఇంకొక సైడు మన బ్రదర్స్ని కాపాడుకోవడం కోసం NDRF, SDRF, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, స్టేట్ గవర్నమెంట్ అండ్ బయట నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, అవునా. సో సో ఫైనల్గా హీరోస్ వచ్చేసరికి మన ర్యాట్ హోల్ మైనర్స్. సో 12 మెంబర్స్ని మనం తీసుకొచ్చాం. వాళ్ళు ఈ రిమైనింగ్ 12 మీటర్స్ని డిగ్ చేసేసి మన 41 బ్రదర్స్ని ఆ పైప్ లైన్ ద్వారా బయటికి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అసలు ఎందుకు టన్నల్ అనేది కొలాప్స్ అయింది, ఎందుకు ఈ ఉత్తరకాశీ టన్నల్ ఏదైతే ఉందో ఇది ఎందుకు కొలాప్స్ అయింది, సో దీని గురించి మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. వి ఆల్ నో దట్ సో ఉత్తరాఖండ్ ఇట్ ఈస్ ఎ స్టేట్ విచ్ బిలాంగ్స్ టు హిమాలయన్ రీజియన్. సో ఇది ఒక హిమాలయన్ స్టేట్ అనమాట. ఇక్కడ హిమాలయస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వి ఆల్ నో దట్ ఈ హిమాలయస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. చాలా అంటే చాలా సెన్సిటివ్ అనమాట. సో అందుకని చెప్పి ఇటువంటి సెన్సిటివ్ ఏరియాస్లో మనం ఎక్కువగా మైనింగ్ కానీ, డ్రిల్లింగ్ కానీ, హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేయకూడదు. సో అటువంటివి చేస్తే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ హిమాలయన్ రీజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోర్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ కంటిన్యూస్గా ల్యాండ్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ కంటిన్యూస్గా ఎర్త్క్వేక్స్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కానీ గమనిస్తే ఎర్త్క్వేక్ వల్నరబుల్ ప్రొఫైల్లో హిమాలయస్ అనేది టాప్ ప్లేస్లో ఉంటుందన్నమాట. వెరీ వెరీ డేంజరస్. కంటిన్యూస్గా మన హిమాలయన్ రీజన్లో, మన ఇండియాలో మెయిన్గా ఎర్త్క్వేక్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో చిన్న ట్రెమర్ వచ్చినా సరే, కొంచెం వైబ్రేషన్ క్రియేట్ అయినా సరే ఇట్ విల్ లీడ్స్ టు ల్యాండ్ స్లైడ్స్. సో మనం ఏం చేసాం, సో ఒక టన్నల్లోకి వెళ్ళి కంటిన్యూస్గా డిగ్గింగ్, డ్రిల్లింగ్, మైనింగ్ చేస్తూ ఉన్నాం. సో ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా ట్రెమర్స్ అనేది క్రియేట్ అవుతాయి. అండ్ ఇదే ఏరియాలో ఒక రాక్ ప్యాచ్ కూడా ఉందన్నమాట. సో దీన్ని వీళ్ళు నోటీస్ చేయలేదు. మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాక్ ప్యాచ్ని నోటీస్ చేయలేదు. సో వీళ్ళ యొక్క వర్క్ని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉండగా సడన్గా ల్యాండ్ స్లైడ్ అనేది జరిగింది. అండ్ వి ఆల్ నో దట్ హిమాలయన్ రీజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ టెక్టానికల్లీ యాక్టివ్ జోన్. మనందరికీ తెలుసు
కింద నుంచి మన యొక్క ఇండియన్ ప్లేటు అండ్ పైన నుంచి యూరేషియన్ ప్లేట్. ఇవి రెండు కంటిన్యూస్గా కొలైడ్ అవుతూనే ఉంటాయి. సో ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేసుకుంటూనే ఉంటాయి అనమాట. సో ఇట్ ఈజ్ ఎ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. సో ఈ బేసిక్స్ అన్నీ మనకి జాగ్రఫీలో తెలుసని అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఇలా టూ ప్లేట్స్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీగా మారుతాయో ఖచ్చితంగా అక్కడ స్ట్రెస్ అనేది ఉంటుంది. అందుకని స్టిల్ హిమాలయస్లో ఎక్కువగా రెగ్యులర్గా ఎర్త్క్వేక్స్ ద్వారా ల్యాండ్ స్లైడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టిల్ ఇది టెక్టానికల్గా యాక్టివ్గా ఉండటం ద్వారా హిమాలయస్ యొక్క హైట్ అనేది కూడా కొన్ని ఇయర్స్కి ఒకసారి సమ్ సెంటీమీటర్స్ పెరగటం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి అందుకే కదా మనకి హిమాలయస్ ఎలా ఫామ్ అయ్యాయి. మధ్యలో టెథిసీ ఉండేది, కింద నుంచి ఇండియన్ ప్లేటు, పైనుంచి యూరేషియన్ ప్లేటు. సో మూవ్ అయ్యి ట్రావెల్ చేసి రెండు కొలైడ్ అయ్యి ఆ మధ్యలో ఉన్న డెబ్రిస్ ఏదైతే ఉందో అది అప్లిఫ్ట్ అయ్యి మనకి హిమాలయస్ అనేది ఫామ్ అయినాయి అనమాట. హిమాలయస్ ఆర్ యంగ్ మౌంటైన్స్, చాలా అంటే చాలా రీసెంట్గా ఫామ్ అయిన మౌంటైన్సే. సో అందుకని చెప్పి దాని మీద ఉన్న డెబ్రిస్ ఏదైతే ఉందో అది అన్కన్సాలిడేటెడ్గా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ స్టిల్ అన్కన్సాలిడేటెడ్, అంత టైట్లీ ప్యాక్గా ఉండదు. సో చిన్న వైబ్రేషన్ వచ్చినా, చిన్న ట్రెమర్ వచ్చినా సరే, మైన్యూట్ ఎర్త్క్వేక్ వచ్చినా సరే, ఈ అన్కన్సాలిడేటెడ్ డెబ్రిస్ ఏదైతే ఉందో అదంతా ఫాల్ అయిపోయి ఇట్ విల్ క్రియేట్ ఏ ల్యాండ్ స్లైడ్. సో ఇదంతా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా మనం ఆలోచించాలి. అందుకని ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అండ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద వేరియస్ రీజన్స్ విచ్ లీడ్స్ టు ద కొలాప్స్ ఆఫ్ ఉత్తరాకాశీ టన్నల్. ఇప్పుడు మనం ర్యాట్ హోల్ మైనింగ్ గురించి డీటెయిల్గా చూద్దాం. నౌ లుక్ ఎట్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ ర్యాట్ హోల్ మైనింగ్. సో ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి? సో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ మైనింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ర్యాట్ హోల్ మైనింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రెవలెంట్ ఇన్ మేఘాలయలో ఎక్కువగా ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ర్యాట్ హోల్ మైనింగ్లో ఎక్కువగా ఎవరిని యూజ్ చేస్తారంటే చిల్డ్రన్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా అంటే చాలా చిన్న పిల్లల్ని ఈ పర్టికులర్ ర్యాట్ హోల్స్లో సెండ్ చేసి కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ఏదైతే ఉందో దీంట్లో జనరల్గా 2 టెక్నిక్స్ ఉంటాయి. వాట్ ఆర్ దే? ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి సైడ్ కటింగ్. ఏమంటామమ్మా? సైడ్ కటింగ్ అని చెప్పి పిలుస్తాం. సెకండ్ టెక్నిక్ వచ్చేసరికి బాక్స్ కటింగ్. సో ఇవి మీరు ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ సైడ్ కటింగ్ అండ్ సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ బాక్స్ కటింగ్. సో సైడ్ కటింగ్ ఎలా ఉంటుంది, బాక్స్ కటింగ్ ఎలా ఉంటుంది, ఇంకొంచెం ఇల్లస్ట్రేషన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూపిస్తాను, నెక్స్ట్ ఇమేజ్లో, అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ర్యాట్ హోల్ మైనింగ్ ఎందుకు యూస్ చేస్తారు? టు ఎక్స్ట్రాక్ట్ కోల్. సో ఎక్కువగా ఏ స్టేట్లో కనిపిస్తుంది? మేఘాలయలో కనిపిస్తుంది. ఎక్కువగా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? చిల్డ్రన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న హోల్స్లో చిల్డ్రనే పడతారు కాబట్టి. సో చిల్డ్రన్ని యూజ్ చేసి లోపలికి వెళ్ళి కోల్ని ఈ పర్టికులర్ బాస్కెట్స్లో వేసుకొని బయటికి తీసుకొస్తారన్నమాట. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఎటువంటి రెగ్యులేషన్ ఉండదు, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉండదు, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉండవు. ఇక్కడ ఈ ఇమేజ్లో ఈ చిల్డ్రన్ చూడండి, అతను ఏ సేఫ్టీ ప్రికాషన్స్ని ఫాలో అవుతున్నాడు? ఒకవేళ ఆ పర్టికులర్ హోల్ కొలాప్స్ అయిపోతే ఏంటి పరిస్థితి? కొలాప్స్ అయితే ఏంటి పరిస్థితి కాదు, ఆల్రెడీ చాలాసార్లు కొలాప్స్ అయిపోయి చాలామంది చనిపోయారు ఈ ర్యాట్ హోల్ మైన్స్లోనే. ఎందుకంటే వి ఆల్ నో దట్ మేఘాలయ అనేది కూడా ఒక ఈకో సెన్సిటివ్ జోన్. అక్కడ కూడా రెగ్యులర్గా ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. సో అది కూడా డేంజరస్ స్టేటే అనమాట. ఓకేనా? సో అందుకని చెప్పి ఇక్కడ ఒకవేళ ఈ ర్యాట్ హోల్స్ అనేది మైనింగ్ చేసి లోపలికి కానీ వెళ్తే అప్పుడప్పుడు ల్యాండ్ స్లైడ్స్ జరిగి లేకపోతే ఈ ర్యాట్ హోల్ మైన్స్ అనేది కొలాప్స్ అయిపోయి ఇండివిజువల్స్ లోపలే స్ట్రక్ అయిపోయి చనిపోయే సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో రెగ్యులేషన్స్ లేవు, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. మరి ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ ప్లేయర్స్ ఈ పర్టికులర్ ర్యాట్ హోల్ మైనింగ్లో సో ఇలా పిల్లల్ని కాకుండా ఎందుకు టెక్నాలజీని యూజ్ చేసి, ఓకేనా, టెక్నాలజీని యూజ్ చేసి డ్రిల్లర్స్ని యూజ్ చేసి ఎందుకు కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు అంటే సో దేర్ ఈజ్ ఏ రీజన్. ఈ పర్టికులర్ మేఘాలయ ఏదైతే ఉందో ఇక్కడ దొరికే కోల్ ఏదైతే ఉందో ఇట్ కంటైన్స్ హై సల్ఫర్ కంటెంట్. దీంట్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కోల్లో కానీ సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం చీప్ కోల్ అని చెప్పి కేటగరైజ్ చేస్తాం. ఇట్ ఈజ్ ఎ చీప్ కోల్, దాంట్లో ఎక్కువగా ఫైర్ అనేది రాదు. సో సల్ఫర్ కంటెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి క్వాలిటీ అని చెప్పి అర్థం.
సో మేఘాలయలో దొరికే కోల్ ఏదైతే ఉందో దాంట్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉండటం ద్వారా అది చీప్ కేటగిరీ కోల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అటువంటి చీప్ కోల్ మీద ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎందుకు పెద్ద పెద్ద మిషన్స్ తీసుకొచ్చి డ్రిల్లింగ్ చేస్తారు, ఎందుకు ఈ కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? అవునా? సో ఎటువంటి ప్రాఫిట్స్ ఉండవు, చీప్ క్వాలిటీ కోల్ని ఎక్కువ రేటుకి అమ్మలేరు వాళ్ళు కూడా. సో అందుకని చెప్పి ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేయరు. సో అక్కడ ఉండే పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోసం, బతుకు తెరువు కోసం, ఓకేనా, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం చిల్డ్రన్స్ని పంపించి ఇలా చీప్ క్వాలిటీ కోల్ అయినా సరే దాన్ని ఎలా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి నియర్ బై ఎవరో ఒకరు కొంటూ ఉంటారు, వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారన్నమాట. సో ఇలా విపరీతంగా మేఘాలయలో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి చాలామంది ఏం చేశారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పిటిషన్స్ వేయటం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పిటిషన్స్ వేశారన్నమాట చాలామంది. ఇలా ర్యాట్ హోల్ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది, చాలామంది చనిపోతున్నారు, ఎటువంటి రెగ్యులేషన్స్ లేవు, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, ఓకేనా. సో దీన్ని కంట్రోల్ చేయాలి. అండ్ ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఎన్విరాన్మెంట్కి కూడా నష్టమే, అంతే. ఇది ఒక కొండ అనుకోండి, దీంట్లో ఎలా హోల్ పెట్టుకొని వెళ్తున్నావు నువ్వు. సో ఇదంతా ఈకో సెన్సిటివ్ జోన్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిమాలయన్ స్టేట్స్ కానీ అన్నీ ఈకో సెన్సిటివ్ జోన్. సో ఇలా చిన్నగా క్రాక్స్, చిన్న హోల్స్ పెట్టుకొని వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు డిగ్గింగ్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే సో ఈ హిల్ కొలాప్స్ అయిపోతే ఏం చేస్తావు, ల్యాండ్ స్లైడ్ జరిగితే ఏం చేస్తావు? సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి చాలామంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పిటిషన్స్ వేశారు. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఓకే కరెక్టే, ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది అసలు కరెక్ట్ కాదు, ఎన్విరాన్మెంట్కి అసలు కరెక్ట్ కాదు. సో ఇదంతా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కువగా జరుగుతుంది, మేఘాలయలో ఎక్కువ జరుగుతుంది. సో దీని ద్వారా ల్యాండ్ స్లైడ్స్ కూడా క్రియేట్ అయ్యి చాలామంది చనిపోయే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎటువంటి రెగ్యులేషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ లేవు కాబట్టి వీఆర్ బ్యానింగ్ ఇట్. ఓకేనా, అర్థమైందా? సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని బ్యాన్ చేశారన్నమాట. సో ఎప్పుడు బ్యాన్ చేశారు? ఇన్ ద ఇయర్ 2014లో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని బ్యాన్ చేయడం జరిగింది. దట్స్ ఇట్. ఇప్పుడు ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను, దాంతో మన సెషన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ర్యాట్ హోల్ మైనింగ్. సో ఇదే ర్యాట్ హోల్ మైనింగ్ అనమాట. సో 2 టెక్నిక్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒకటి సైడ్ కటింగ్, ఇంకొకటి బాక్స్ కటింగ్. సో ఒకసారి సైడ్ కటింగ్ చూడండి. సో ఇలా ఇక్కడ చిన్న హోల్స్ పెట్టుకొని ఇలా లోపలికి వెళ్తారనమాట. ఇది హారిజాంటల్గా జరిగే ప్రాసెస్, ఓకేనా. ఇది హారిజాంటల్గా జరిగే డిగ్గింగ్ ప్రాసెస్ అనమాట. సో చిన్న పిల్లలు, ఓకేనా, చిన్న ర్యాట్ హోల్స్ లాంటివి చేసుకొని, మనకి టామ్ అండ్ జెర్రీలో జెర్రీ యొక్క హోల్ ఉంటుంది కదా హౌస్లో, అలా చిన్న హోల్స్ని చేసుకొని దాంట్లో పిల్లలు వెళ్తూ ఉంటారు, చిల్డ్రన్ వెళ్ళి కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ వెరీ ఏ చీప్ క్వాలిటీ కోల్ విచ్ కంటైన్స్ హై సల్ఫర్ కంటెంట్. సో అందుకని చెప్పి ఎక్కువగా ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ కంపెనీస్ పెట్టి ఈ మైనింగ్ అనేది చెయ్యరు. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి సైడ్ కటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాక్స్ కటింగ్. సో బాక్స్ కటింగ్లో ఏం చేస్తున్నారంటే వర్టికల్గా సమ్ ఫీట్ డిగ్ చేస్తారన్నమాట, ఓకేనా. సమ్ ఫీట్ డిస్టెన్స్ని వర్టికల్గా డిగ్ చేసి ఇలా ల్యాడర్స్ని యూజ్ చేస్తారు. దే ఆర్ గోయింగ్ టు యూజ్ ల్యాడర్స్. సో ల్యాడర్స్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా హారిజాంటల్గా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ పిక్చర్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ బాక్స్ కటింగ్ అండ్ సైడ్ కటింగ్ టెక్నిక్స్ ఇన్ ర్యాట్ హోల్ మైనింగ్. బట్ ఎనీహౌ ఎన్జిటి 2014లో ర్యాట్ హోల్ మైనింగ్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. 2014లో బ్యాన్ చేయడం అనేది జరిగింది. బట్ స్టిల్ అన్అఫీషియల్గా ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. మెయిన్గా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అండ్ ఇంకా ముఖ్యంగా మేఘాలయలో స్టిల్ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది అన్అఫీషియల్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. దీని మీద ఎటువంటి చర్యలు అనేది సరిగ్గా తీసుకోవట్లేదు. సో చాలామంది దీని ద్వారా ప్రాణాలు అనేది కోల్పోతున్నారన్నమాట. అండ్ దీని ద్వారా ఎన్విరాన్మెంట్కి కూడా నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఇట్. విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ టుడేస్ డిస్కషన్ ఆన్ ఉత్తరాకాశీ టనల్ కొలాప్స్, ఓకేనా. సో టనల్ గురించి తెలుసుకున్నాము, సో దాని యొక్క ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాము అండ్ ఎస్టిమేషన్స్. సో వాట్ ఈస్ చార్దమ్, వాట్ ఆర్ దోస్ ప్లేసెస్ అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ ఈ టన్నల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎప్పుడు జరిగింది, సో వాట్ ఆర్ ద రీజన్స్, సో మనం ఏ స్టెప్స్ని ఇన్వాల్వ్ చేసాము, సో ర్యాట్ హోల్ మైనర్స్ ఎందుకు వచ్చారు, అండ్ వీ ఆల్సో కవర్డ్ అబౌట్ ర్యాట్ హోల్ మైనింగ్, ఓకేనా. సో వీ ఆల్సో కవర్డ్ అబౌట్ ద ఎన్జిటి డెసిషన్స్ ఆన్ దిస్ ర్యాట్ హోల్ మైనింగ్. దట్స్ ఇట్. సో చాలా కాంప్రహెన్స్గా మనం మాట్లాడుకున్నాం. మీకు కానీ నాకు ఎఫర్ట్స్ని కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి.
ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే, యూ క్యాన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. myself Venkat, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇండియన్ సొసైటీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.